హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరణ్ ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈనాడు ఆదివారం పదకేలి ఏప్రిల్ 6 ప్రశ్నలు జవాబులు చూద్దాం. 1 అడ్డం, చులకన, చిన్న చూపు, తక్కువ భావం అంటే అలుసు. ఒకటి నిలువు. రుణం అంటే అప్పు. 2 నిలువు. కొడుకులు అంటే సుతులు. 3 అడ్డం, మహామంత్రి తిమ్మరుసును కృష్ణదేవరాయలు ఇలా పిలిచేవారుట: అప్పాజీ. అప్పాజీ. 3 నిలువు. సమ్మతి అంటే అనుమతి. అనుమతి. 4 నిలువు. ప్రాణం అంటే జీవం. జీవం. 5 నిలువు చూడాలి. పశువులు రాకుండా మొక్కలకు చేనుకు రక్షణ, కంచె. 6 అడ్డం, పొట్టేలు ఒక రాశి, మేషరాశి. మేషరాశి. 6 నిలువు. శీలగూటం అంటే మేకు. 7 అడ్డం, భయంకరమైన గాలివాన అంటే తుఫాను. 8 అడ్డం, పొయ్యిలో మంటకు వాడే కట్టెలు, డొక్కలు, డొలకల్ని ఇలాగంటారు. 5 అక్షరాలు వంట చెరకు. 9 నిలువు. 1500 కిలోలు, టన్నున్నర. 10 నిలువు. మన్మధుని భార్య రతీదేవి, రతి. 11 అడ్డం, కరం చేయి అంటే కేలు. 11 నిలువు. జెండా అంటే కేతనం. కేతనం. 12 అడ్డం, కైపు నిషా అంటే మత్తు. 13 నిలువు. రోదసి అంటే అంతరిక్షం. 13 నిలువు అయిపోయింది. ఇప్పుడు 14 అడ్డం, బాధ పెట్టే తలపు, పుల్లని కాయల చెట్టు, చింత. చింత అంటే బాధ పెట్టే తలపు ప్లస్ చింతకాయల చెట్టు. ఇప్పుడు 15 అడ్డం, వానరం అంటే కోతి. 15 నిలువు. గోదావరి ప్రాంతంలో కేరళను తలపించే సస్యశ్యామల క్షేత్రం అసంపూర్ణం అన్నాడు. కోనసీమ జవాబు అసంపూర్ణం కాబట్టి మొదటి 3 అక్షరాలు రాస్తున్నాను. కోనసీ. 16 అడ్డం, ఆలకించినది అంటే విన్నది. 17 నిలువు. గబాల్న ఒక్కదూటున అని అంటే దిగ్గున. దిగ్గున. 18 అడ్డం, చిన్న కడవ అంటే ముంత. ముంత. 19 అడ్డం, కుమార్తె అంటే నందన. 20 నిలువు. అర్జీ అంటే
దరఖాస్తు. దరఖాస్తు. 21 ఏకాక్షరం చూద్దాం. అడ్డం 14తో పదే పదే తలుచుకోవడం. అడ్డం 14 మనం చింతారసం, దానితో పదే పదే తలుచుకోవడం అంటే చింతన నా చేరుస్తున్నాను. ఇప్పుడు 22 అడ్డం. చలి నుంచి కాపాడేవి. రగ్గులు. మొదటి 2 అక్షరాలు వచ్చేసి లు చేరుస్తున్నాను. 23 నిలువు. ఉజ్జాయింపు లెక్క అంటే అంచనా. 24 అడ్డం. తెలుగు రిసీట్ అంటే రసీదు. 25 నిలువు. మహిషం అంటే దున్న. 26 నిలువు 10తో శ్రద్ధ ఆసక్తి. నిలువు 10 రతి కదా, నిరతి నీ చేరుస్తున్నాను. 27 అడ్డం. చెట్టు అంటే వృక్షం. 27 నిలువు. తోడేలు. తోడేలు అంటే వృకం. వృకం. 28 అడ్డం. రాట్నం అంటే చెరక. 29 అడ్డం. గత దినం కుడి ఎడమైంది. గత దినం అంటే నిన్న, కుడి ఎడమైంది కాబట్టి రివర్స్లో రాస్తున్నాను. 30 నిలువు. గత సంవత్సరం అంటే నిరుడు. ఇక్కడ 31 ఏకాక్షరం. అడ్డం 21తో ఆభరణం. అడ్డం 21 నా వచ్చింది. గ నగ. 32 అడ్డం. బెదరం అంటే జంకం. జంకం. 32 నిలువు. నక్క అంటే జంబుకం. పంచతంత్ర కథల్లో ఈ పేర్లన్నీ తెలుస్తాయి. జంబుకం. 32 అయిపోయింది. 33 అడ్డం. స్తోత్రం అంటే స్తుతి. 34 నిలువు. ఏడుకొండలవాడు ఎక్కడ కొలువై ఉన్నాడు. తిరుమలలో. తిరుమలలో. 35 అడ్డం చూడలేదు. రోగం అంటే రుగ్మం. 39 అడ్డం. ఉగ్రశివుడు అంటే రుద్రుడు. 40 నిలువు. ద్రౌపది తండ్రి అంటే ద్రుపదుడు. 36 అడ్డం. చిన్న మూతిగల పాత్ర. చెంబు. 7 నిలువు. 37 నిలువు. 37 నిలువు. బుద్ధి, తెలివి, వికాసం అంటే జ్ఞానం. 38 అడ్డం. 31తో అహంకారం, తల, పొగరు. అడ్డం 31 గ. అహంకారంతో చేర్చాలంటే వం చేర్చాలి. 41 నిలువు. 41 నిలువు. అభిలాష, శుభకామన. ప్రస్తుతానికి రావట్లేదు, చూద్దాం. 42 అడ్డం. వణుకు అంటే కంపనం. కంపనం. 43 నిలువు. పిట్ట అంటే పక్షి.
పక్షి. 44 నిలువు ఒక రకం పళ్ళ మొక్క అంటే అరటి అని రాస్తున్నాను ఇక్కడ. 45 అడ్డం. సరిగమ పదనిసలో 3, 4, 5 అక్షరాలు అంటే గ మ ప. 46 అడ్డం. చెట్టు బోదె అంటే ఇక్కడ మొదలు లేదా కాండము అని వస్తుంది. మొదలు అని రాస్తున్నాను నేను. కాండము అని కూడా రాయొచ్చు ఇక్కడ. 47 అడ్డం. యుద్ధం అంటే రా వచ్చింది కాబట్టి రణం. 48 అడ్డం. అటు నుంచి అమ్మాయి పేరు మృదు స్వభావి అని అర్థం. మృదుల. 49 నిలువు చెడుకు వ్యతిరేకం అంటే మంచి. 50 నిలువు దూషించు, నింద, తిట్టు. 51 అడ్డం. పిల్లవాడే కానీ లావొత్తు లోపించింది అంటే పిల్లోడులో పిలోడు అని రాస్తున్నాను. లావొత్తు లోపించింది కాబట్టి. 52 అడ్డం. 38తో సకలం సమస్తం. అడ్డం 38 ఇక్కడ వం వచ్చింది. సకలం సమస్తం అంటే సా చేరుస్తున్నాను, అప్పుడు సర్వం అని వస్తుంది. 53 అడ్డం. పట్టు చీరల్లో ఒక రకం కంచిపట్టు. ఇది ఈరోజు ఈనాడు ఆదివారం ఏప్రిల్ 6 ప్రశ్నలు జవాబులు. ఇక్కడ ఒక చోట నాకు రాలేదు, మీకు కనుక తెలిస్తే కామెంట్లో పెట్టండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.